అందరికీ శుభోదయం. మనం 'కాలం' అనే పుస్తకంలో ఒక సంధి కాలంలో ఉన్నాం. ఒక 2024 అనే పేజీని తిప్పేయబోతున్నాం. మరొక బ్లాంక్ పేజ్, వైట్ పేజ్ 2025 రానున్నది. దాంట్లో మనం 365 రోజులు ఏం రాస్తామనేది మనకు 2025 యొక్క విజయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ 2024కి వీడ్కోలు పలుకుతూ ఉన్న ఈ శుభవేళ ఎలాగూ మనం పార్టీలు, ఉత్సవాలు, రోడ్ల వెంట పరిగెత్తడాలు, బాణాసంచా కాల్చడాలు, మంచి పార్టీలు చేసుకోవడం, అందరం గూడా సరదాగా ఉండడం, రాత్రి కేరింతలు పెట్టడం, ఇవన్నీ సర్వసాధారణంగా మనం నూతన సంవత్సర వేడుకల్లో 31 డిసెంబర్ రాత్రి మనం చూస్తూ ఉంటాం. మనం వాటిలో పాల్గొంటున్నాం కూడా. ఇది ఒక గ్రిగోరియన్ క్యాలెండర్ ఆధారంగా 1 జనవరి ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 31 నైట్ 12 గంటల వరకు మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఇది ఒక పాశ్చాత్య పోకడలకు సంబంధించిన ఉత్సవమే అయినప్పటికీ మనం కూడా అదే క్యాలెండర్‌ని ఆధారంగా చేసుకొని ఈ ఉత్సవాల్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. దీన్ని జరుపుకోవటంలో ఆక్షేపణ ఏమి లేదు. కానీ పాశ్చాత్య ఆచారాలు, సాంప్రదాయాలని మనం ఆకర్షితులమై వాటిని పాటిస్తున్నాం సరే కానీ, మన భారతీయ భారతీయత ఉట్టిపడే సందర్భాల్ని కూడా మనం ఇలాగే ఉత్సవంగా జరుపుకోవాలి. ముఖ్యంగా తెలుగువారికి, కన్నడ వారికి నూతన సంవత్సరం అనేది ఉగాది పర్వదినం రోజు జరుగుతుంది. అలాంటి ఉగాది పర్వదినాన్ని కూడా మనం ఇంతే ఉత్సాహంతో జరుపుకుంటే ఇంకా బాగుంటుంది. మనల్ని మనం గౌరవించుకుంటూ, ఇతరుల యొక్క మంచి ఆచారాలను కూడా గౌరవించుకోవడం అనేది మంచి సాంప్రదాయంగా మనం భావించాలి. అలా మన దేశంలో వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వం ఉంది కాబట్టి, ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క న్యూ ఇయర్‌ని ఒక్కొక్క విధంగా మనం జరుపుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. ఇదేది కూడా 1 జనవరికి సంబంధించింది కాదు. సాధారణంగా ఏప్రిల్ సెకండ్ వీక్‌లో ఈ ఉత్సవాలు అన్ని రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లలతో ఇవి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ఇప్పుడు మనం 2024 ఆహ్, కొన్ని గంటల్లో ముగుస్తున్న సమయంలో 2025కు ఆహ్వానాన్ని పలుకుతూ 2024లో మనం సాధించిన ప్రగతిని, మనం ఎదుర్కొన్న వైఫల్యాలని ఒకసారి మననం చేసుకోవటం, సింహావలోకనం చేసుకోవటం అనేది తప్పనిసరిగా మనం చేయాల్సిన పని. డిసెంబర్ 31 నైట్ 12 గంటల కంటే ముందే మీరు ఈ 2024లో ఏం చేయాలని అనుకున్నారు? ఏవి చేయగలిగినారు? ఏవి చేయలేకపోయినారు? చేయలేకపోవడానికి గల కారణాలేమిటి? ఏ ఏ బలహీనతల వల్ల మనం వైఫల్యాల్ని ఎదుర్కొంటున్నాము? ఇలాంటివి మనం రివ్యూ చేసుకుంటే వచ్చే రోజుల్లో మనం ఏ ఏ విధంగా మనం ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ మనం అనుకున్నవన్నీ సాధించడానికి ప్రయత్నం చేయడానికి ఈ సింహావలోకనం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం 2025 సంవత్సరానికి సంబంధించిన 365 రోజులు మనం ఏం చేయాలని అనుకుంటున్నామో, మన లక్ష్యాలేమిటో వాటిని మనం ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయించుకోవటము, వాటిని ఒక పేపర్ మీద రాసుకోవటము, వాటి సాధనకి నెలల వారీగా మనం ప్రణాళిక వేసుకోవటం. జనవరిలో ఏం చేయబోతున్నాము, ఫిబ్రవరిలో ఏం చేయబోతున్నాము. ఇవి ముఖ్యంగా యువతకి, విద్యార్థులకు చాలా బాగా ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయి. ఇప్పుడు రాబోయే 2025 మార్చ్, ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు రాబోతూ ఉన్నాయి. వాటిలో మీరు ఎలా ప్రిపేర్ కావాలి? జనవరిలో ప్లానింగ్ ఎలా ఉండాలి? ఫిబ్రవరిలో ప్లానింగ్ ఎలా ఉండాలి? మార్చ్‌లో ప్లానింగ్ ఎలా ఉండాలి? ఎగ్జామ్స్ రాయడంలో ఎగ్జామ్స్ రాసిన తర్వాత మన ఫలితాల్ని ఎలా ఊహిస్తున్నాము? ఎంత పర్సెంటేజ్ మార్కుల్ని మనం ఊహిస్తున్నాము? తర్వాత ఫలితం వచ్చిన తర్వాత మళ్ళీ జూన్, జూలైలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో మనం ఏ కోర్సుల్ని మనం చదవాలా? ఏ స్థాయిలో మనం ఏ కాలేజీల్లో చదవాలా? ఏ యూనివర్సిటీలో చదవాలనేది
ఇది ఒక చక్కటి ప్రణాళిక వేసుకోవడానికే ఈ నూతన సంవత్సర వేడుకల్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. మనకు అందరికీ గూడా మన జీవన శైలిలో కొన్ని సానుకూలమైనవి, కొన్ని ప్రతికూలమైనవి తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్‌లో గూడా కొద్దిగా తగ్గించుకోగలిగేవి అలవాట్లు, పెంచుకోవలసిన అలవాట్లు తప్పకుండా ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు 24లో మన మన దురలవాట్లేమైనా ఉన్నట్లయితే వాటి 25లో ఎలా తగ్గించుకోవాలి అనేది గూడా ఒక సానుకూలమైన ఆలోచన చేసి, మనం ఆ మార్పును స్లోగా చేసుకుంటూ రావాలా. ఏ ఒక్క మార్పు గూడా ఒకటే రోజులో రాదు. అది క్రమంగా మనం మన జీవన శైలిని మన విజయానికి అనుకూలంగా మనం మార్చుకోగలిగితేనే, మనం అనుకున్నయన్నీ గూడా మెజారిటీ సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం నిద్ర లేవడం ఎన్నింటికి లేస్తున్నాం? వేకువనే నిద్ర లేస్తున్నామా లేదా? ఉదయభానుడి తొలి కిరణాలు మన శరీరం మీద పడుతున్నాయా లేదా? మనం బయటికి వెళ్ళి కొంత శారీరక వ్యాయామం చేస్తున్నామా లేదా? అలాగే మనం యోగానో, ధ్యానమో, నడకనో, సైక్లింగో, స్విమ్మింగు ఏదైనా కానియండి. ఒక శారీరక వ్యాయామానికి మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ టైం ఇస్తున్నామా లేదా? ఒకవేళ ఇవ్వకపోతే ఈ 25 జనవరి ఫస్ట్ నుంచైనా అది ఆ సమయాన్ని మన ఆరోగ్యం కోసం, మన శారీరక, మానసిక దృఢత్వం కోసం మనం కొన్ని కొత్త అలవాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు 5 గంటల ప్రాంతంలో లేవడానికి ప్రయత్నం చేయండి. లేసే వాళ్ళందరినికి ఇది వర్తించదు. ఎవరైతే కొద్దిగా ఆలస్యంగా లేస్తున్నారో వాళ్ళు 5 గంటలకు లేసే ప్రయత్నం చేయండి. 5:30, 6 గంటలకి బయటికి వెళ్ళండి. వాకింగ్‌కో లేకపోతే ఆహ్, సైక్లింగో, రన్నింగో వెళ్ళండి. కొంత ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 మినిట్స్ ఆహ్, తొలి సూర్యకిరణాలని మనం మన శరీరం మీద పడేటట్లుగా చేస్తే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలా శారీరక వ్యాయామం చేసి తిరిగి ఇంటికి రావటము. ఇలాంటివి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకు మహోన్నతమైన ప్రయోజనం కలుగుతుంది. జీవితంలో ఏది ఒక పెద్ద మార్పు చేస్తే పెద్ద ఫలితాలేముండవు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతేనే మనం పెద్ద ఫలితాలని ఆశించడానికి వీలుంటుంది కాబట్టి, మన జీవన శైలిలో మనం చిన్న చిన్న మార్పులు జేసుకోవాలి. ఏవైతే 2024లో మనం చేయలేకపోయినామో, ఆ సానుకూల మార్పుల్ని మనం ఇప్పుడు చేసుకోవాలా. ఏవైనా కొన్ని దురలవాట్లు చిన్నవో, పెద్దవో ఉన్నట్లయితే వాటిని గూడా తగ్గించుకునే ప్రయత్నం జేయండి. కొంతమంది ఆహ్, క్రమశిక్షణారహితంగా రాత్రి 10 గంటలకో, 8 గంటలకో, 11 గంటలకో, 12 గంటలకు రోజువారీగా ఒకే రకంగా ఉండకుండా లేట్‌గా నిద్రబోతారు. సహజంగానే లేట్‌గా నిద్రబోయిన వాళ్ళు లేట్‌గా లేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం కనీసం 7 గంటలు నిద్రబోవాలి గాబట్టి, ఆ 7 గంటల నిద్రకి మీరు 5 గంటలకే ఒకవేళ మీరు నిద్ర లేస్తున్నారు అంటే, మీరు 10 గంటల లోపు తప్పనిసరిగా నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది రాత్రి. అలా అయితేనే మనకు నిద్ర లేమి అనే అనారోగ్యం కలగదు. అలా మంచి అలవాట్లని మన జీవన శైలిలో మనం భాగం చేసుకుంటే 24 కంటే 25 మెరుగైన లైఫ్ స్టైల్‌ని మనం అలవరుచుకున్నట్లయితే చాలా అద్భుతంగా మనకు రాబోయే జీవితం చాలా హ్యాపీగా ఇంద్రధనస్సులో ఉండే రంగులు ఎంత అందంగా ఉంటాయో, మన జీవితంలో గూడా అన్ని రకాలైన విజయాలు మనకు దరిచేరుతాయి. మనం సమాజంలో గూడా మంచి గుర్తింపును పొందుతాము. అందుకని మన జీవన శైలిలో ఇంతవరకు లేని చిన్న చిన్న మార్పుల్ని 24లో లేని మార్పుల్ని 25లో చేసుకోవడానికి మీరిప్పుడు కంకణబద్దులు కావాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇలాంటి సహజంగానే మనందరికీ గూడా ఏదో ఒక చిన్నవో కొన్ని దురలవాట్లు గూడా ఉంటాయి. అతిగా టీ తాగడము, లేదా అప్పుడప్పుడు ఆల్కహాల్ సేవనం చేయడము, లేదా పొగాకు ఉత్పత్తుల్ని వాడడము, లేదా పాన్ మసాలా తినడము, ఇలాంటి అలవాట్లు కొంతమందికి ఉండొచ్చు. ఉంటే ఆ అలవాట్లను స్లోగా తగ్గించుకొని, ఆ అలవాటు నుంచి దూరంగా మీకు 2025 ఉపయోగపడాలి. అలాంటి ఈ సకారాత్మకమైన జీవనశైలి మార్పుల్ని మనం చేసుకుంటూ వెళ్తే తప్ప, మనం ఈ 25 ఎలాగో అయిపోతుంది. మళ్ళీ 26 వస్తుంది.
25లో చేయలేనివి 26లో చేస్తాము. అలా నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా. అలా చేస్తేనే మనం అనుకున్నవి సాధించడానికి పర్సెంటేజ్ ఆఫ్ అచీవ్‌మెంట్ పెరుగుతుంది. మనం ఎలాగో అనుకున్నయన్నీ చేయలేకపోవచ్చు గానీ, ఎక్కువగా సాధించే అవకాశం మన క్రమశిక్షణ గల దినచర్యతోని సాధ్యమవుతుంది. మీరు అందరూ గూడా మీ దినచర్యని ముఖ్యంగా 2024లో ఉన్న మీరు పాటించిన దినచర్యని స్వల్ప మార్పులు చేసుకుంటూ, మీకు ఏదైతే ఉపయుక్తంగా ఉంటుందో, మీకు ప్రయోజనంగా ప్రయోజనకరంగా ఉంటుందో, ఆ మార్పులకి మనం నాంది పలకడానికి 2025 జనవరి 1 నుండి మనం దృఢ సంకల్పంతోని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోదాం. ఏదైనా గూడా మన లైఫ్ స్టైల్, మీ లైఫ్ స్టైలే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి, మన లైఫ్ స్టైల్ అంటే ఏమిటో కాదు. లైఫ్ స్టైల్ అంటే మన దినచర్య. రెగ్యులర్‌గా మనం పాటించే దినచర్యనే మనం లైఫ్ స్టైల్ అంటాం. సాధారణంగా ఎన్నింటికి నిద్రలేస్తున్నాము, నిద్రలేసిన తర్వాత ఏం చేస్తున్నాము, ఎన్నింటికి ఆఫీస్‌కెళ్తున్నాము, ఎన్నింటికి కాలేజీకెళ్తున్నాము, ఎన్నింటికి వస్తున్నాము, సాయంత్రం ఏం చేస్తున్నాము, రెగ్యులర్‌గా ఎవ్రీ డే మనం చేసే సాధారణమైన కార్యక్రమాల్ని మనం లైఫ్ స్టైల్ అంటున్నాము. ఎన్నింటికి పడుకుంటున్నాము, ఎన్నింటికి నిద్రలేస్తున్నాం, ఎవరితో తిరుగుతున్నాము, ఇవన్నీ గూడా లైఫ్ స్టైల్‌లో భాగం కాబట్టి, మన లైఫ్ స్టైల్‌ని మనం సెట్ జేస్తే మన ఆరోగ్యం ముందు సెట్ అయితది. నిజానికి ప్రతి వ్యక్తికి 4 రకాలైన బాధ్యతలుంటాయి. ఒకటి, నీ కోసం మాత్రమే నువ్వు చేసుకునే పనులు కొన్నుంటాయి. పర్సనల్ టాస్క్స్ ఉంటాయి కొన్ని. రెండవది, కుటుంబం కోసం చేసే పనులు కొన్నుంటాయి. మూడవది, వృత్తిపరంగా ఎలాగో మనం జాబ్ జేస్తాము. చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. అది వృత్తిపరమైన బాధ్యత. నాలుగవది సోషల్ రెస్పాన్సిబిలిటీ. సామాజిక బాధ్యత గూడా ఒకటుంటుంది. బంధువుల్ని కలవడము, మిత్రుల్ని కలవడము, శుభకార్యాలకు వెళ్ళడము, అశుభాల్లో వాళ్ళని పలకరించడము. ఇదంతా గూడా సోషల్ అవేర్‌నెస్, సోషల్ బాధ్యత. ఇలాంటి 4 కోణాల్లో మన జీవితం ముడిపడి ఉంది. అందరి జీవితం. మన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సామాజిక జీవితము, తర్వాత వృత్తిపరమైన జీవితాలు సమతుల్యత ఉంటే తప్ప, ఈ రోజులలో మనం ఈ పోటీని తట్టుకొని నిలబడలేము. అలాంటి సమతుల్యత సాధించడానికి మీకు ఇవన్నీ సాధించాలంటే ముందు మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఆ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ మనం ముందుకు సాగడానికి మనకి ఉపకరించేదే జీవనశైలి, లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్‌ని బట్టి మన ఆరోగ్యం నిర్ణయించబడుతుంది. మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. చెడు అలవాట్లు ఉన్న వారికి మధ్యలో అనారోగ్య పాలైతారు. తర్వాత ఏకాగ్రత దెబ్బతింటుంది. అనుకున్న సమయానికి చేయలేరు. అలా మనం మన లైఫ్ స్టైల్‌ని 2024లో మనం పాటించిన లైఫ్ స్టైల్‌కి చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ 2025లో మంచి లైఫ్ స్టైల్‌ని మీరు పొందారు అనే తృప్తి మీకు ఉండేటట్లుగా మనం మన లైఫ్ స్టైల్‌ని మార్చుకొని సకారాత్మకమైనది అంటే పాజిటివ్ చేంజ్. లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే నెగెటివ్ చేంజ్ గూడా అయితది. లేని దురలవాటు తెచ్చుకుంటే అది గూడా మార్పే. కానీ అది నెగెటివ్ చేంజ్. అలా సకారాత్మకమైన పాజిటివ్ చేంజ్ వైపు మనం అడుగులు వేస్తేనే మనం 2025లో అనుకున్న ఫలితాలని సాధిస్తాము. అనుకున్న విజయ తీరాలను చేరతాము. ఆహ్, ఆహ్, మన ప్రణాళిక, మీరు ఏ ప్రణాళిక అయితే 1 జనవరి రోజు యేసుకున్నారో, ఆ ప్రణాళిక మళ్ళీ నెక్స్ట్ 31 డిసెంబర్ నాడు మీరు అదే కాగితాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు 2025లో అనుకున్నవన్నీ సాధించారా లేదా అన్నది అర్థమవుతుంది. ఏదైనా పేపర్ మీద పెట్టండి. ఏదో మనసులో అనుకుంటే రేపు మర్చిపోయే అవకాశం ఉంటుంది. పేపర్ మీద 2025 స్ట్రాంగ్ రిజల్యూషన్స్ అని ఒక హెడ్డింగ్ రాసి, మీరు ఏ మార్పుల్ని మీరు 24 నుండి 25కి కోరుకుంటున్నారో ఆ మార్పుల్ని రాయండి. రాసి మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ 31 డిసెంబర్ 2025 రోజు మళ్ళీ అదే కాగితాన్ని చూస్తే మీకు ఆశ్చర్యం అవుతుంది. మీరు అనుకున్నవన్నీ సాధించినారా లేదా అన్నది మీరు అప్పుడు మళ్ళీ రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. 2025లో నేను ఇవి అనుకున్నాను, 10 అనుకున్నాను, 10లో 8 చేయగలిగినాను, 2 చేయలేకపోయినాను. ఆ చేయలేకపోవడానికి కారణం ఏమిటో మళ్ళీ మనం సవరించుకుంటే 2026లో
మళ్ళీ మనం మెరుగైన ఫలితాల్ని సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి, అలా మనం దినదినము స్మాల్ స్మాల్ చేంజెస్, చిన్న చిన్న మార్పులతో అద్భుతాలని, అత్యద్భుతాలని చేసిన మహనీయులు మన ముందు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ ఆదర్శంగా తీసుకొని, మనం ప్రతిరోజు మనల్ని మనం సంస్కరించుకుంటూ, నిన్నటి కంటే నేడు మెరుగ్గా జీవిస్తూ, నిన్నటి కంటే ఇవాళ మంచి ఫలితాలని పొందుతూ మన జీవితాలు కొనసాగాల. ఇలా మీ జీవితాల్లో మీరు అనుకున్నవన్నీ సాధించి, మీరు అద్భుతంగా రాణించడానికి మీకు ఆరోగ్యం అనేది అవసరమన్నాను కాబట్టి, ఆ ఆరోగ్యానికి మీరు తీసుకునే ఆహారం కూడా చాలా ప్రధానమైంది కాబట్టి, నాన్ వెజ్, వెజ్ అని కాకుండా అన్నింటినీ సమతులంగా తీసుకోవటము. వీలైనంత వరకు మన ప్లేట్‌లో ఇంద్రధనస్సులో ఎన్ని రంగులున్నాయో అన్ని రంగులు మన ప్లేట్‌లో కనిపించాలి. అంటే వీలైనంత వరకు ఎక్కువ కలర్స్ ఉన్న ఆహార పదార్థాల్ని మన ప్లేట్‌లో ఉండేటట్లుగా చూసుకోవాలి. కలర్‌ఫుల్ ప్లేట్ విల్ మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. విల్ మేక్ యువర్ హెల్త్ బ్యూటిఫుల్. అలాంటి మంచి ఆహారాన్ని తీసుకుంటూ, శాకాహారాన్ని, మాంసాహారాన్ని సమతులంగా తీసుకుంటూ, మీరు ఆహ్, ఎదగడము, మనం ఆరోగ్యంగా ఉండడము, మన కుటుంబాన్ని మనం పోషించడము, మనం సామాజిక బాధ్యతలను నిర్వహించడము, మనం వృత్తిలో, మన ఆఫీసులో మనం మంచి పేరును సాధించడం, ఇది మీకు తప్పకుండా సాధ్యమవుతుంది. మీరందరూ గూడా ఈ 24 డిసెంబర్ 31 రోజు రాత్రి మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ 2025 సంవత్సరం మొత్తంలో మీరు వాటి సాధించాలని, సాధించి మీరు మళ్ళీ 26లో మరొక వినూతనమైన లక్ష్యాల్ని మీరు నిర్ణయించుకొని ముందుకు సాగాలని చెప్పి, దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మరిన్ని ఇలాంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి, యువతకు సంబంధించినవి, వీటన్నింటికి సంబంధించిన వివిధ అంశాల్లో వీడియోలని నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా మీరిచ్చే ప్రోత్సాహం మీద ఆధారపడి ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ది న్యూ ఇయర్ 2025 a beautiful, prosperous new year for all of us. Thank you. Thank you very much.